నా దగ్గర ఒక పాత్రలో నీరున్నాయి. నేను ఇందులోకి ఉప్పును వేసి ఆ ఉప్పు పూర్తిగా కరిగే వరకు నెమ్మదిగా కలుపుతున్నాను. ఈ విధంగా నేను నెమ్మదిగా కలుపుతున్న కొద్దీ ఉప్పు నీటిలో కరుగుతూ ఉంది. చివరకు ఉప్పు పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు నేను మరికొంత ఉప్పును తీసుకొని ఈ నీటిలోకి కలిపి అది పూర్తిగా కరిగే వరకు మళ్ళీ కలుపుతాను. ఇప్పుడు ఆ ఉప్పు కూడా పూర్తిగా కరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను మంటను వెలిగించి ఈ నీరు మరిగి ఆవిరి కావడం ప్రారంభమయ్యే వరకు వేచి చూస్తాను. చూడండి, ఇప్పుడు నీరు ఆవిరి కావడం ప్రారంభమైంది కదా. కానీ మనం ఈ నీరు మరగడం ప్రారంభించే వరకు వేచి చూద్దాం. ఇప్పుడు నీరు మరగడం కూడా ప్రారంభించింది కదా. అయితే ఒక్కసారి ఈ పాత్రని జాగ్రత్తగా చూడండి. ఈ నీరు మరుగుతున్న సమయంలో పాత్ర అంచుల వెంబడి మరియు పైభాగంలో ఉప్పు పేరుకుపోతోంది కదా. అంటే నీరు నెమ్మదిగా ఆవిరైపోతూ ఉండడం వల్ల ఇంతకుముందు మనం నీటిలో కరిగించినటువంటి ఉప్పంతా తిరిగి పాత్ర గోడల మీద పేరుకుపోతోందన్నమాట. ఇప్పుడు చూడండి, పాత్రలోని నీరంతా దాదాపుగా ఆవిరైపోయింది. అలాగే మనం మొదట నీటిలో వేసిన ఉప్పంతా మళ్ళీ ఇక్కడ పాత్ర చుట్టూ పేరుకుపోయింది. అయితే ఇక్కడ మీకొక ప్రశ్న, ఇది భౌతిక మార్పా లేదా రసాయన మార్పా? ఆలోచించండి. మనం ఉప్పుతో ప్రారంభించాము, ప్రక్రియ ముగిశాక మళ్ళీ అదే ఉప్పును తిరిగి పొందాము. అంటే ఈ ప్రక్రియలో ఎలాంటి కొత్త పదార్థము ఏర్పడలేదు. అంతేకాకుండా ఈ చర్యను మనం వెనక్కి మళ్లించచ్చు కూడా. కాబట్టి నీటిలో ఉప్పు కరగడం అనేది కేవలం ఒక భౌతిక మార్పు మాత్రమే. సరే, ఇప్పుడు మనం మరొక ఆసక్తికరమైన ఉదాహరణను చూద్దాం. ఇక్కడ నా దగ్గర ఒక కొవ్వొత్తి, లైటర్, మెగ్నీషియం రిబ్బన్ మరియు ఒక పట్కారు ఉన్నాయి. ఇప్పుడు నేను ముందుగా ఈ కొవ్వొత్తిని వెలిగించి ఆ మంట మీద మెగ్నీషియం రిబ్బన్ను పట్కార్ సహాయంతో పట్టుకొని నెమ్మదిగా కాల్చుతున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందో మీరే చూడండి. వావ్! మెగ్నీషియం రిబ్బన్ ఎంత ప్రకాశవంతమైన మిరుమిట్లు గొలిపే కాంతితో మండుతోందో కదా. ఆ తీవ్రమైన వెలుగులో కొవ్వొత్తి మంట కూడా మనకు కనిపించడం లేదు. మరిప్పుడు చెప్పండి, ఇది భౌతిక మార్పా లేక రసాయన మార్పా? ఇది ఖచ్చితంగా ఒక రసాయన మార్పు. మెగ్నీషియం మండడం అనేది ఖచ్చితంగా రసాయన మార్పు. ఎందుకంటే మెగ్నీషియంను మండించినప్పుడు అధిక వేడి సమక్షంలో మెగ్నీషియం గాల్లోని ఆక్సిజన్తో చర్య జరిపి మెగ్నీషియం ఆక్సైడ్ అనే ఒక కొత్త పదార్థాన్ని ఏర్పరుస్తుంది. అలాగే ఈ కాలిపోయిన బూడిద నుంచి మనం తిరిగి మెగ్నీషియం రిబ్బన్ను పొందలేము. అంటే ఇది వెనక్కి మళ్లించలేనటువంటి ప్రక్రియ. అలాగే కొత్త పదార్థం కూడా ఏర్పడింది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక రసాయన మార్పు.